అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మనోడు కూడా అదే అండి, కేతిరెడ్డి కమలాసన్ గారు కూడా పాపం చీకట్లో పెట్టాడు. మరి అంత కష్టం ఏమొచ్చిందో బిడ్డకి, చీకట్లోనే పెట్టాడు. మాట్లాడుతూ చెప్పాడు, డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులన్నీ ఇప్పుడే గుర్తొస్తాయండి వీళ్ళకి. అప్పుడు గుర్తురావు. అప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గుర్తురాదు. అప్పుడు ప్రజలందరూ నష్టపోతున్నప్పుడు గుర్తురాలే. అది ఎలక్షన్ ముందు కూడా గుర్తురాలేదు. ఒకవేళ గెలిచేస్తే ఇప్పుడు గుర్తురాదు. ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు గుర్తొస్తుందండి. పాపం కేతిరెడ్డి అయితే డే టైము మినీ కూపర్ కారు టాప్లెస్ వేసుకుని ఇలా దిగేవాడు, ఇలా పగలు ఇలా నడిచేవాడు. ఇప్పుడు పాపం చీకట్లో కారులు ఇలా తిరుగుతున్నాడు. వాడి మీతో పోల్చుకుంటే 100 రెట్లు ధైర్యం అందులో బాబు మేమైతే. ఓడి ఏమో మా మీద ఎంత కుట్రలు జరిగినాయి, కేసులు 30 కేసులు ఇలాంటివి జరిగినా కానీ పులుల్లాగే తిరిగాం మేము. ఏ రోజు ఇలా మేము వల్ల ఎప్పుడూ ఇలా ఇదే బేసు. ఒకవేళ మా దేవుడు ఒకవేళ మా తరపున లేక మళ్ళీ మీరు వచ్చినా కూడా మేము ఇదే బేస్లో మాట్లాడదేమో. మీ నాయకుడు మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు కదా, ఆ నాయకుడిని అప్పుడే మోసం చేస్తే ఎలాగరా? అంటే ఆయన జనాన్ని మోసం చేశాడు కాబట్టి మీరు ఆయన మోసం చేస్తారు. ఏమో బాబు, ఇందులో మీది ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో తెలియదు. కానీ ఇలా మేమేమనకంటారా? ఇంకా మీకు బోలని చరిత్ర ఉంది. దూరంపూడి గారు, జక్కంపూడి గారు, అలాగే చెర్ల గారు కూడా మా మీద ఎవరో దాడి చేస్తే చూద్దాం. చెర్ల గారు ఒక కారణం. చెర్ల గారు అక్కడన్న ఎస్సీల మీద అంబేద్కర్ ప్లేట్లు అవమానించడం కాదు, ఎస్సీలు తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. ఎస్సీలు తీసుకెళ్ళి జైల్లో పెట్టితే అప్పుడు మేము చేసిన అటాక్కి మనోడు దిగొచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి రాజేష్ నశించాలి, మహాసేన్ రాజేష్ నశించాలి అంటున్నాడు. మరి ఇదేట్రా? అంబేద్కర్ని అవమానించింది ఎవడో, అవమానించారు ఎవరని అడిగితే మా కుర్రోళ్ళని జైల్లో పెట్టింది ఎవడో, ఏళ్ళు వచ్చి రాజేష్ మహాసేన్ నశించాలంటారు ఏంటి అనుకున్నాను. 2 రోజులు మనోడు నిద్ర చేసాడు పోలీస్ స్టేషన్లో. కానీ ఎవ్వడిని నమ్మలేదు జనం. చిత్తుగా ఓడిపోయాడు చర్ల జగ్గిరెడ్డి కూడా. ఈ ఓటమిలో ఏదో కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు వైసీపీ దుంపనాశనం అయిపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కారణమో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అంతే కారణం అండి. ఎవరిని మనం తక్కువ చూడలేం ఇందులోని. అయ్యా ఇదండి పరిస్థితి. కానీ ఇంత పెద్ద డాన్లు, మేము రౌడీలు, గోండాలం, మేము పెద్ద ఇది అని చెప్పుకునే ప్రతి ఒక్కడు పిల్లులు అయిపోతే వేళ ఇంక మనం ఎవరితో ఫైట్ చేయాలి? 5 సంవత్సరాలు మనకి ఎలా గడవాలి? ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు బాలు. సరే, ఇంక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆ అభివృద్ధి, ఆ కాంతుల్ని ప్రజలకు చూపిస్తూ మా శాశ్వత జీవితం ఇంకా అలా గడిపెత్తామండి. అయ్యా ఉంటాం సార్. నమస్తే. జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.